హాయ్ హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో చూసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలా కుర్చీలు పెట్టి మంచిగా హారాలు నా దగ్గర ఉన్న హారాలు వేసి యాలక్కాయలు మాల వేసి ఇలా అయితే రెడీ చేశాను. ఇలాగే ఒక కుండ తీసుకొని అందులో కాయిన్స్ వేసుకొని అమ్మవారి పక్కన పెట్టుకున్నాను. పసుపు కుంకాలు కూడా వేసుకొని పెట్టుకున్నాం. ఇవన్నీ చేతికి కట్టుకునే తోరణాలు అన్నీ రెడీ చేశాను. ఇలాగైతే నా దేవుడి మందిరాన్ని డెకరేట్ చేశాను. ఫస్ట్లీ అయితే మా మమ్మీ వినాయకుడు వారిని తయారు చేసుకొని వారికి దీపం వెలిగించి పూజ అయితే చేసుకున్నారు. దాని తర్వాత నేను కుందిని వెలిగించాను. కుందిని వెలిగించేశాక మా మమ్మీ కుంది దగ్గర పుష్పం పెట్టి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ నైవేద్యాన్ని సమర్పించే గ్యాప్లో నేనైతే నా చేతికి తోరణం నా చేతికి కట్టుకున్నాక మా మమ్మీ హారతి అయితే అమ్మవారికి ఇచ్చారు. హారతి ఇచ్చాక నా చేతిలో కొన్ని అక్షంతలు ఇచ్చారు. అక్షంతలు పట్టుకుని కథ వినడం అయితే స్టార్ట్ చేసాము. దిక్పాలకులు నారదాది మహామునులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనందం సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది ఒక వ్రతం ఉన్నది. వరలక్ష్మి వ్రతం చెయ్యాలని పూలకు నమస్కరించి ఇంటి పనులు అన్నింటినీ పూర్తి చేసుకుని అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకనాడు వస్తల నివాసిని ఓ తల్లి ఆ కలశంలో పంచపల్ల వాలు రవి జువ్వి మర్రి మామిడి ఉత్తరిణి చెట్ల ఇగుళ్ళు మొదలగు వాటితో కలశం ఏర్పాటు చేసి కాళ్ళకు గల్లు గల్లు మను శ్రద్ధలతో కాళ్ళకు గజ్జెల ఆభరణాలు ప్రసాదించబడినవి. వారి చేతులు ఈ కథ అంతా మా మమ్మీ చెప్పేశాక నేనైతే అక్షంతలు అమ్మవారి దగ్గర వేసేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని నేనైతే కొబ్బరి దీపాన్ని వెలిగించేసుకున్నాను. నేను వెలిగించున్నాక మా మమ్మీ మేమందరం వెలిగించేసుకుని తర్వాత అయితే ప్రదక్షిణాలు చేసేసుకుని మంచిగా అమ్మవారికి నమస్కారం పెట్టుకున్నాను. ఈరోజైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు కమెంట్లో తెలియజేయండి. మరో వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.